అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్కి కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి కదండి, కామెంట్స్ పెడుతున్నారు నాకు. అలా ఒకవేళ నోముల దండలు లేకపోతే ఎలా ఏంటి ఏం చేయాలి ఇలాంటివి అయితే అడుగుతున్నారు. అన్నీ కలిపి అయితే నేను వ్లాగ్లో అయితే చెప్తున్నాను. క్లారిటీగా అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్నీ అయితే డౌట్స్ క్లియర్ అవుతాయి అనమాట. ప్రతి ఒక్కటి నేను ఒకటి కూడా మిస్ కాకుండా అయితే చెప్తున్నాను అనమాట. సో ఈరోజు మన వ్లాగ్లో ఏంటంటే, దేవుడిని ఎత్తుకున్న తర్వాత నెక్స్ట్ డే అందులో ఉన్న చాటలో ఉన్న అన్నీ ఏం చేస్తారన్నది అయితే ఒక డౌట్ ఉంటుంది కదా, దానికోసం అయితే నేను క్లారిటీగా ఈ వీడియో అయితే తీసాను అనమాట. సో నేను ఎలా చేస్తున్నాను అన్నది మొత్తం ఎడిట్ చేయకుండా ఎలా తీసాను అలాగే మీకైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట, మీకు కొంచెం ఐడియా ఉంటుందనేసి. సో ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ మనము తలస్నానం చేసుకున్న తర్వాత మనం ఇక్కడ దేవుడి దగ్గర మనము మంగళహారతి ఇచ్చుకోవాలన్నమాట. మంగళహారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం అనేది పెట్టాలి. మనము ఇంట్లో దేవుడి పటాల దగ్గర ఎలా దీపాలు అయితే వెలిగిస్తామో అలాగే దేవుని పటాల దగ్గర వెలిగించిన తర్వాతే ఇక్కడ అయితే మనము దీపారాధన చేయాలన్నమాట. ఇంకా ఈ అఖండ దీపం అయితే ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ నేను అన్ని దేవుళ్ళకైతే మంగళహారతి ఇచ్చిన తర్వాత చాటలో ఉన్నవి ఏం చేస్తున్నాను అనేది అయితే ఇందులో ఉంటుంది, క్లారిటీగా చూసేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే, మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి ఛానల్లోకి. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి కంటెంట్ ఉన్న బ్లాగ్స్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో ఇక్కడైతే బుక్క వాళ్ళు ఇస్తారు కదా, ఆ పేపర్స్ అవన్నీ అయితే మనం చాట్లో పెడతాం కదా, అవన్నీ అయితే తీసి నేను పక్కకు పెడుతున్నాను అనమాట. ప్రతి ఒక్కటైతే 21 పెట్టుకుంటాను నేనైతే. మాది ఎంపకం నోము కాబట్టి రాసి నోము అయితే 5 పెడుతుంటారు. సో ఇలా కంపల్సరీగా 21 అయితే పెట్టాలి. సో నేనైతే ఇక్కడ పెట్టినవన్నీ అయితే ఒక కవర్లో తీస్తున్నాను. మీరు గమనించినట్టయితే ఆకులు, ఇంకా నాసు, నట్టగువ్వలు, ఇంకా మర్రి ఊడలు, ఇవన్నీ అయితే 21 పెట్టాను. ఇంతకుముందు బ్లాగ్ చూసుంటే మీకు తెలుస్తుంది. సో ఆ తర్వాత మర్రి పండ్లు ఇవన్నీ కూడా నేను ఒక కవర్లోకి అయితే తీసుకుంటున్నాను నేను. ఇవి నోము దండలండి. నోము దండలన్నీ పక్కకు పెట్టాను. ఇప్పుడు ఇవి నట్టగువ్వలు అనమాట, ఇవి కూడా 21 పెట్టాను. సో ఇవన్నీ కూడా నేను ఒక కవర్లో అయితే పెడుతున్నా. ఇప్పుడు బెల్ల పప్పాలన్నవి 21 పెట్టాం కదా చాటలో, అవి అయితే మనం ఇంట్లో వాళ్ళు తినాలన్నమాట. ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు తినొచ్చు. ఇప్పుడు నేను, మా ఆయన, మా పిల్లలు మేము తినొచ్చు అనమాట. సో అలా జాయింట్ ఫ్యామిలీ అయితే జాయింట్ ఫ్యామిలీ మొత్తం అందరు తినొచ్చు అన్నమాట. సో ఇలా ఒక బాక్స్లో అయితే నేను తీసి సపరేట్గా పెట్టుకుంటున్నాను అనమాట, ఫ్యామిలీ మాత్రమే తినాలి కాబట్టి. సో ఈ 21 అయితే బెల్లపప్పాలన్నమాట. ఆ తర్వాత మనము పండ్లు పెడతాం కదా, నేనైతే ఖర్జూర పండ్లు పెట్టాను అనమాట. సో అవి ఎండు ఖర్జూర, అవి కూడా మనమే తినాలి కాబట్టి. సో ఇక్కడ బాక్స్లో అయితే నేను తీసి పెట్టుకుంటున్నాను. నేను బ్లౌజ్ పీస్ పెట్టాను కదా, అది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏంటంటే ఇలా నీస్ తిననప్పుడు అలా యూజ్ చేసుకోవచ్చు. ఆ బ్లౌజ్ అన్నది మంచిగా లేనప్పుడు కూడా మనకి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదండి, ఆ టైంలో కూడా ఆ బ్లౌజ్ పీస్ అన్నది మనం యూజ్ చేయొద్దన్నమాట. సో ఇలా మనము వాడుకోవచ్చు. అండ్ ఈ వైట్ బ్లౌజ్ పీస్ కూడా మనం వాడుకోవచ్చు, ఇంట్లోకైనా వాడుకోవచ్చు, దేవుడి పూజల్లోకైనా వాడుకోవచ్చు. నేను లాస్ట్ ఇయర్ ఈ వైట్ క్లాత్ అన్నది ఏం చేస్తున్నాను అన్నది అయితే నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ అయితే ఈ ఏమంటారు కుడక కూడా మనము తినొచ్చు అనమాట. నీసు కూరలు ఉండనప్పుడు మనం పౌడర్లా అయితే మనము ఏమంటారు బెల్లం ఏదైనా చేసుకున్నప్పుడు, లేకపోతే మనం ఇంట్లో ఏదైనా నీసు కూర ఉండనప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట. ఆ కూరలోకి అయితే యాడ్ చేయొచ్చు ఈ కుడక అన్నదైతే. సో ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయితే నేను ఒక కవర్లో తీసి పక్క పెడుతున్నాను అనమాట. ఇంకా ఈ నోము దండలు అన్నవి నేను బుక్క వాళ్ళు ఇచ్చిన ఆ బుక్క గుళ్ళల పేపర్స్ అయితే ఏమైనా ఉన్నాయి కదా, నేను కట్టి పెట్టాను చూస్తున్నారు కదా పక్కకి చాటలో. అవన్నీ కూడా నేను ఇప్పుడు మళ్ళీ కుండలో అయితే పెడతాను అనమాట. లక్ష్మీ కుండలో, జక్కిన కుండలో అయితే పెడతాను. ఇప్పుడు పందిరి కింద పెట్టాను కదా కుండలు అయితే, జక్కిని కుండ ఇంకా లక్ష్మీ కుండ, వాటిని గౌరీ కుండ, శంకరుని కుండ అని కూడా అంటారన్నమాట. సో అయితే ఆ కుండల్లో అలాగే కాకుండా అందులో 5 బెల్ల పప్పాలు అయితే పెడతామన్నమాట. ఒక మర్రాకు పెట్టి దాంట్లో అయితే అప్పాలు పెడతాం. ఖాళీగా అయితే పెట్టమన్నమాట పందిరి కింద. సో ఆ అప్పాలు కూడా తీసి నేను ఇక్కడ పక్కకు పెట్టుకుంటున్నా, అవి ఇంట్లో వాళ్ళే తినాలి కాబట్టి. సో ఇలా అయితే ఇప్పుడు ఆ అప్పాలు తీసిన తర్వాత ఆ కుండలో ఈ దండలు అన్నవి ఇంకా ఈ పేపర్స్లో కట్టున్న
బుక్క గులాలు ఇవి అయితే అందులో పెట్టుకుంటాం అనమాట. ఇంకా మనకి కుడకలో అయితే మనము గౌరమ్మని చేసి పెట్టుకుంటాం కదా, ఆ గౌరమ్మను అందులో మనము నల్లపూసలు వేసి ఉంటాము, బుక్క వాళ్ళు ఇస్తారు మనకి, అవన్నీ కూడా మనము కుండలో అయితే వేసుకోవాలన్నమాట. ఇలా ఇవన్నీ అయితే వేసి పెట్టుకోవాలి. మనం పసుపు వినాయకుని కూడా చేసుకుంటాం కదా పూజలో, ఆ పసుపు వినాయకుని అయితే మనము మంగళసూత్రానికి మన చెంపలకైతే రాసుకోవచ్చు అన్నమాట, మన ఫేస్కి అలా రాసుకోవచ్చు. కాళ్ళకు మాత్రం యూజ్ చేయొద్దండి. దేవుడి దగ్గర మనము ఏదైతే గౌరమ్మని కానీ లేకపోతే పసుపు వినాయకుని కానీ ఏవైతే మనం రెడీ చేసినామో అవి చెంపలకు మంగళసూత్రానికి మాత్రమే పెట్టుకోవాలండి. ఇది చాలా అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనుకోండి. సో ఇలా అయితే చూస్తున్నారు కదా, బెల్లపప్పాలు కూడా తీస్తున్నాను. ఇక్కడ మనకి పందిరి కింద పెట్టాం కదా దేవుడి కుండలు అయితే, అందులో నుంచి అయితే బెల్లపప్పాలు తీస్తున్నాను అనమాట. తీసి ఈ దండలు అనేవి అందులో పెడతాను. నెక్స్ట్ వారం వరకు అయితే అలాగే నేను ఇక్కడే కింద పెడతాను అన్నమాట, పందిరి కింద. అలాగే నోము దండలతోటి ఈ గౌరమ్మ ఇవన్నీ అయితే వారం వరకు అయితే ఉంటుంది అనమాట. తిరుగు వారం వరకు ఇలాగే పందిరి కింద పెడతాను. మీ అందరికైతే అర్థమైందని అనుకుంటున్నాను క్లారిటీగా. సో ఇలా అయితే నేను చేసుకునేది అయితే ఇలాగనమాట. ఇంకా తర్వాత చాటను ఏం చేస్తారనేసి అయితే కొన్ని డౌట్స్ అయితే వస్తాయి కదా. ఎవ్రీ ఇయర్ చాటను అయితే తీసుకొస్తాం మనము, కొత్త చాటను. అది ఏం లేదండి, దేవుడి దగ్గర యూజ్ చేసిన తర్వాత మనము ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. మనం అప్పుడంటే కళ్ళాలు ఉండేవి, అలా దాంట్లో యూజ్ చేసుకుంటుంటే వాళ్ళకి ఖరాబ్ అయిపోతుండేవి, పాడైపోతుండేవి. ఇప్పుడు మాత్రం అలా కాదు కదా, కొంచెం ట్రెడిషన్ మారుతూ వస్తుంది, కాలం మారుతూ వస్తుంది కాబట్టి అన్ని మిషన్స్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇత్తడితోనో లేకపోతే రాగితోనో లేకపోతే వెండితోనో చాటలు కూడా చేసిన చాటల్ని కొనుక్కొచ్చుకొని ఎవ్రీ ఇయర్ అది యూజ్ చేసుకుంటున్నారు. పాలతో గంగ నీళ్ళతో కడుక్కొని మళ్ళీ ఆ దేవుడి పూజకి అయితే మళ్ళీ యూజ్ చేస్తారనమాట. మళ్ళీ తర్వాత అలాగే దాచిపెడతారు, అలా అయితే చేసుకుంటున్నారు. బట్ పాత పద్ధతి ఏంటంటే కొత్త చాటను అయితే తీసుకురావడం, ఇలా అల్లిన చాటను తీసుకురావడం అయితే సరైన పద్ధతి అని నేను అనుకుంటున్నా. సో ఎవరి ఇష్టం వాళ్ళది కదా. సో ఇది ఇలా అయితే చేస్తున్నాను అనమాట నేనైతే. పార్ట్ 1లో చూసినట్టయితే పాత పందిరినైతే మనం లాస్ట్ ఇయర్ వేసిన పందిరిని అయితే తీసాం కదా మనము, అవన్నీ కూడా ఒక సంచిలో అయితే వేసి పెట్టాను నేను. అవి అండ్ ఇప్పుడు కవర్లో వేసినవన్నీ అయితే పారే నీళ్ళల్లో అయితే వేసి వస్తామన్నమాట. ఏ తొక్కుట్లో అయితే వేయొద్దు మనము. ఈ పూజకు సంబంధించి మనం ఏది యూజ్ చేసినా కూడా మనం తొక్కుట్లో అయితే వేయొద్దండి. సో ఏదైనా పారే నీళ్ళలో ఇక్కడ తొక్కని చోట ఎక్కడైనా వేసి రావచ్చు అనమాట. ఇంకా తిరుగు వారం వరకు అయితే ఇవన్నీ కుండలో ఇలాగే పెడతానన్నమాట నేను. తిరుగు వారం రోజు మళ్ళీ నైవేద్యం చేసుకొని దేవుణ్ణి అయితే పైన కడతామన్నమాట. సో ఈ పేపర్స్ అన్నీ ఇవన్నీ తీసి నేను పక్కకు పెట్టుకుంటాను, కుండలో అయితే పెట్టను. ఎందుకంటే దండలు అన్నవి కొంచెం ఇట్లా తెగినట్టుగా ఖరాబ్ అయినట్టు అవుతాయి అనమాట, అన్నీ ఒక్క దాంట్లో వేసి పెట్టడం వల్ల. గౌరమ్మని ఇంకా నల్లపూసలు ఇవైతే వేసి పెడతాను, నోము దండలు ఇవైతే వేసి కుండలో అయితే వేసి పైన కట్టి పెడతాం అనమాట నెక్స్ట్ ఇయర్ వరకు. మిగతావన్నీ మనం పూజలో పెట్టుకున్నవి నెక్స్ట్ ఇయర్ వరకు మనకి ఇంట్లో ఉండాలి అని అనుకుంటే కనుక మనం ఒక బాక్స్లో దేవుడి గదిలో పూజ గదిలో అయితే ఎలుకలు పడేయకుండా ఉండేలాగా అయితే మనం జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఇంట్లో ఎలా చేస్తారు, మీ పద్ధతులు ఏంటి, మీ ఆచారాలు ఏంటి, ఇలాగే చేస్తారా లేక ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఏమైనా చేసేవి ఉన్నాయా అన్నవి ఇలాంటివి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది కదా. సో మీరు కామెంట్ చేస్తే తప్పకుండా అయితే నేను రిప్లై ఇస్తాను. సో ఇలా అయితే అన్నీ తీసాను చూస్తున్నారు కదా. ఈ చాటలో ఉన్న క్లాత్ కూడా మంచిగా జాగ్రత్తగా అయితే పిండి పెట్టుకోవాలన్నమాట ఒక పక్కకి. మనం యూజ్ చేయొచ్చు దేవుడి పూజల్లో కానీ ఇలాంటి వాటిల్లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చాటలో బియ్యం అయితే పోసాం కదండి, అవి మనము నీసు వండిన రోజు అయితే మనం వండుకోవచ్చు. అండ్ అవి కూడా ఇంట్లో వాళ్ళే తినాలన్నమాట, బయట వాళ్ళు ఎవరికైతే పెట్టకూడదు అనమాట. సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందైతే. ఈ చాటలో మనం వేసిన బియ్యం కంటే కూడా కొన్ని గుప్పెడైనా సరే మనకు బియ్యం అయితే ఎదుగుతాయండి. ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను లాస్ట్ టైం అండ్ ఇప్పుడు కూడా. సో చూస్తున్నారు కదా, కొన్ని ఎక్కువ అవుతాయి అనేసి అయితే నమ్మకము. సో ఇలా అయితే అన్నీ తీసి జాగ్రత్తగా అయితే కింద పడకుండా అన్నీ అయితే జాగ్రత్తగా తొక్కుట్లో అయితే పడకుండా చూసుకోవాలి అంతే. చూస్తున్నారు కదా, ఇలా అయితే అన్నీ నీట్గా అయితే తీసి పక్కకు పెడుతున్నాను. నేను ఈ వైట్ క్లాత్ అనేది పందిరి పైన వేస్తున్నాను, తిరుగు వారం వరకు అయితే అలాగే వేసి పెడతాను అనమాట. ఆ తర్వాత వాష్ చేసి మనము యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా, ఇలా అన్నీ
నీట్గా అయితే తీసి పెట్టండి జాగ్రత్తగా. అండ్ పక్కకు బోనం సర్వలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా మనం తీసేయచ్చు అన్నమాట. తీసి నీట్గా కడిగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇందులో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడి వరకు అయితే నేను క్లారిటీగా చెప్పానని అయితే అనుకుంటున్నాను. ఈ పూజకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనం ఏదైతే గొలుసు వేసామో అది కూడా, అంటే గొలుసు అంటే కొత్తగా చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు, గొలుసు అంటే ఇసుకని గొలుసు అని అయితే అంటారనమాట. అది ఎవరు తొక్కని చోటు నుంచి అయితే తీసుకొస్తారనమాట. సో అది కూడా ఇంక్లూడ్ ప్రతి ఒక్క పేపర్ అయినా ఒక ఆకైనా సరే మనం అన్ని పారే నీళ్ళలోనే వేయాలి, ఎలా తొక్కట్లో అయితే వేయద్దు. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇదండి మన వ్లాగ్. ఎలా అనిపించింది, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేశానని అయితే అనుకుంటున్నాను. సో మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.